Hello, welcome to 10th class English paper presentation by Bhimaramu. మళ్ళీ ఈ వీడియోలో మనం పేపర్ ప్రజెంటేషన్ 10th క్లాస్ వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలన్నది లాంచ్ చేయబోతున్నాం. అండ్ వీటితో పాటు చూడండి, ప్రాక్టికల్గా మీకు ప్రతిదీ ఏ బిట్కి క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆన్సర్ని ఎలా రాయాలి, ఎన్ని లైన్స్లో రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు A to Z అండి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్ ఏ లెసన్స్ నుంచి వస్తాయి, కొన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి, కొన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి రావు, మళ్ళీ ఏవేవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, వాటన్నిటినీ మనం ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి అన్న ప్రతి సింగిల్ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. మళ్ళీ లాస్ట్ ఇయర్ మా బుక్ అండ్ మా వీడియోస్ హెల్ప్తో, మా క్లాసెస్ హెల్ప్తో ఎంతోమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో 10/10 పాయింట్స్ స్కోర్ చేశారు. అండ్ మళ్ళీ ఇక్కడ 2 టార్గెట్స్ అండి మనకున్నది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా టీచర్స్కి. ఆ 2 టార్గెట్స్ ఏంటి అంటే అందరూ పాస్ అవ్వాలి, ఇంకొకటి టాపర్స్కి 10/10 పాయింట్స్ రావాలి. ఓకే అండి, ఇప్పుడు మార్కింగ్ ఉంది కాబట్టి మళ్ళీ అందరూ పాస్ అవ్వాలి, అందరికీ టాపర్స్కి హైయెస్ట్ స్కోర్ వెరీ క్లోజ్ టు 100 ఉండేటట్లుగా మనం టార్గెట్ సెట్ చేసుకుందాం. మళ్ళీ యావరేజ్ స్టూడెంట్కి, బిలో యావరేజ్ స్టూడెంట్కి, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్కి, ఏమీ రాని వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఏ పాయింట్ మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇవి బోర్డ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన పాయింట్స్. అండ్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. వెళ్ళండి, మావి లైవ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఉంది, దానిలో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడున్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ ఇస్తాము. ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ సంబంధించి కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాము. ఎడిటింగ్ 10th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్లో తెలుసు, మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్, వీటితో పాటు మీకు ఇంగ్లీష్ రిలేటెడ్ ఏవి కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి లేదా కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన క్లాసెస్ని బుక్ చేసుకొని చెప్పించుకోండి. వెళ్ళండి, మాది వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఉన్న నంబర్కి మీరు గ్రీటింగ్స్ అని నాకు వాట్సాప్ పంపించండి. దయచేసి టీచర్స్ మాత్రమే ఈ యొక్క గ్రూప్లో యాడ్ అవ్వండి, స్టూడెంట్స్ దయచేసి యాడ్ అవ్వద్దండి. స్టూడెంట్స్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. మీ డౌట్స్ అన్నింటికి నేను క్లారిఫికేషన్స్ ఇస్తానండి, చెప్పుకోకూడదు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఏంటి అంటే తెలంగాణలో మళ్ళీ నేను క్లారిఫై చేసిన నీ డౌట్స్ ఏ టీచరు క్లారిఫై చేయలేదండి. మా వాట్సాప్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. సో డౌట్స్ మీకు ఏది వచ్చినా సరే ఇంగ్లీష్ రిలేటెడ్ ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు ఉంటే మీకు అన్నీ నేను డౌట్స్ క్లారిఫికేషన్స్ చేస్తూ ఉంటాను. వెళ్ళండి, కమింగ్ టు ద పాయింట్, ఇంగ్లీష్ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్. ఫస్ట్ మనం పేపర్ ప్రజెంటేషన్ కన్నా ముందు ప్రైమరీ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంచుకోవాలి. చూడండి, స్ట్రెస్కి లోన్ అవ్వద్దండి. మీరు ఎంతమంది ఎక్స్పర్ట్స్ వీడియోస్ విన్నా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్కువగా హైలైట్ చేసే పాయింట్స్ ఇవే అండి. నెక్స్ట్, టెన్షన్ పడొద్దండి, స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ పడొద్దు. అండ్ లాస్ట్ మూమెంట్లో మీకు స్లీప్ కావాల్సినంత స్లీప్ ఉండాలి, అండ్ హెల్తీగా ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, హెల్తీగా ఉండడం. సో ఇవన్నీ, ఈ స్ట్రెస్ ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు అంటే మీరు ఓవర్ థింకింగ్ చేయొద్దు, స్మైల్ ఇవ్వండి, నవ్వుతే అన్నీ మీ నుంచి దూరం అయిపోతాయి, స్ట్రెస్ టెన్షన్ అన్నీ. వెళ్ళండి, మళ్ళీ టిప్స్కి వద్దాం. హ్యాండ్ రైటింగ్ చూడండి, మీ పేపర్ చూసిన వెంబడే అక్కడ ఎగ్జామినర్ మీ ఆన్సర్ చూస్తాడా లేకపోతే మైండ్లోకి హ్యాండ్ రైటింగ్ వెళ్తుందా? 100కి 100% ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. హ్యాండ్ రైటింగ్ మీదే వెళ్తుంది వాళ్ళ యొక్క మైండ్. సో హ్యాండ్ రైటింగ్ అండి, టాప్ ప్రయారిటీ హ్యాండ్ రైటింగ్కి ఇవ్వాలి, ముఖ్యంగా బోర్డ్ ఎగ్జామినేషన్స్లో. ఎందుకంటే మీ స్కూల్లో మీ టీచర్స్ కరెక్షన్ చేస్తారు మీ పేపర్స్, కానీ
బోర్డ్ ఎగ్జామ్లో ఇవాల్యుయేషన్ చేసే వాళ్ళు ఎక్కడికో వెళ్తాయి మీ పేపర్స్. ఎగ్జామినర్స్ ఎక్కడి నుంచో వస్తారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. వాళ్ళని మీరు మంచిగా ఇంప్రెస్ చేసుకోవాలి అనుకుంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉండాలండి. ఎలా ఉండాలి అంటే లైక్ ఏ బ్యూటిఫుల్ రోజ్ ఇన్ ద గార్డెన్. ఆ గార్డెన్లో రోజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ షీట్లో మీ హ్యాండ్ రైటింగ్ అంత బ్యూటిఫుల్గా ఉండాలి. మళ్ళీ చాలామంది సార్ కర్సివ్ వాడాలా, నాన్ కర్సివ్ వాడాలా, ఇటాలిక్స్ వాడాలా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. టీచర్స్కి కూడా ఉన్నాయి ఈ డౌట్స్. వెళ్ళండి, హ్యాండ్ రైటింగ్ ముఖ్యంగా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ వాళ్ళు యూస్ చేయాల్సింది ఏంటంటే లెజిబుల్గా ఉండాలి. అంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అక్కడ రీడ్ చేయడానికి అన్నీ కన్వీనియంట్గా అండర్స్టాండ్గా ఉండేటట్లుగా ఉండే హ్యాండ్ రైటింగ్ మీరు యూస్ చేయండి. క్వశ్చన్ నెంబర్స్ ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించండి, వాళ్ళ దగ్గర కీ పేపర్ ఉంటుంది. ఆ కీ పేపర్ని బట్టి ఆ ఎగ్జామినర్స్ మీ యొక్క ఆన్సర్స్కి మార్క్స్ అవార్డ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ లేకపోతే ఎలా, ఏ క్వశ్చన్ అనుకోవాలి వాళ్ళు? వాళ్ళ దగ్గర క్వశ్చన్ పేపర్ బహుశా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎస్, కంపల్సరీగా క్వశ్చన్ పేపర్ పెట్టుకొనే చేస్తారు ఇన్ కేస్. వెళ్ళండి, సో క్వశ్చన్ నెంబర్స్ 100కి 100% మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ క్లాప్స్ ఇదేంటో చూద్దాం. ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్లో మీరు క్లాప్స్ అన్నది స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. ఈ క్లాప్స్ అన్నది మీరు ఫస్ట్ టైం వింటున్నారండి పేపర్ ప్రజెంటేషన్లో. ఎస్, మేము మొత్తం యూనిక్గానే క్రియేట్ చేస్తామండి. సో సి, క్లాప్స్లో ఫస్ట్ సి అండి. సో సి అంటే క్యాపిటల్ లెటర్స్. మీరు రాయబోయే ఆన్సర్స్లో క్యాపిటల్ లెటర్స్, సెంటెన్స్ బిగినింగ్లో క్యాపిటల్ లెటర్స్ వచ్చేటట్లుగా చూసుకోండి. ప్రతి సెంటెన్స్ని క్యాపిటల్ లెటర్తో బిగించేయండి. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారని, సార్ ప్రతి సెంటెన్స్ని స్టార్ట్ చేయాలా? అవునండి, ప్రతి సెంటెన్స్ని క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. తర్వాత ఏమన్నా పర్సన్స్ నేమ్స్ ఎక్కడొచ్చినా సరే సెంటెన్స్లో బిగినింగ్లో కానీ, మిడిల్లో కానీ, ఎండ్లో కానీ, నిక్, నారాయణమూర్తి ఇలాంటి పర్సన్స్ నేమ్స్ వస్తే వాటికి కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ఆన్సర్స్. ఇక్కడే చాలామంది మార్క్స్ లూజ్ అవుతున్నారు. పేపర్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీ యొక్క ఆన్సర్ లెంత్ ఎలా ఉండాలి అన్నది మీరు తెలుసుకోవాలి. ఏ ఆన్సర్ ఎన్నెన్ని సెంటెన్సెస్లో మీరు ప్రజెంట్ చేయాలి అన్నది ఇప్పుడు మనం బిట్ వైజ్గా చూడబోతున్నాం. అండ్ ఏ ఫర్ అక్యురసీ అంటే రెలవెంట్, రిలేటెడ్ అండి. మీరు రాసిన ప్రతి ఆన్సర్ కూడా క్వశ్చన్కి సంబంధించినదిగా ఉండాలి. అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో ఈ పాయింట్ని హైలైట్ చేస్తారు. నెక్స్ట్ పంక్చువేషన్. దిస్ ఈజ్ ఇంగ్లీష్ కాబట్టి ఫుల్ స్టాప్స్, కామాస్, క్వశ్చన్ మార్క్స్ ఎక్కడెక్కడ యూస్ చేయాలో యూస్ చేయండి షూటబుల్గా. ఎక్కువగా మనం ఫుల్ స్టాప్స్ యూస్ చేయాలండి. చాలామంది స్టూడెంట్స్ రాస్తారు, ఒక పేజ్ నిండగా రాస్తారు, మంచిగానే రాస్తారు కొంతమంది, కానీ ఫుల్ స్టాప్స్ మాత్రం ఎక్కడా కనిపించవు. సో ఆ పంక్చువేషన్కి ప్రయారిటీ ఇవ్వండి. స్పెల్లింగ్ అండి, స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. సో కరెక్ట్ స్పెల్లింగ్ రాయండి. మీరు రాయబోయేది ఒకవేళ స్పెల్లింగ్ ఏమైనా డౌట్ ఉందనుకోండి, స్పెల్లింగ్ వచ్చిన వర్డ్నే సెలెక్ట్ చేసుకొని ఆ వర్డ్నే రాయండి. వెళ్ళండి, క్లాప్స్ అంటే ఇవి, ఈ స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. ఆసమ్గా ఉంటుందండి మీ పేపర్ ప్రజెంటేషన్. వెళ్ళి ఇంకొకటి చూద్దాం, టాప్స్. ఏంటి టాప్స్? క్లాప్స్, టాప్స్. టాప్స్ అంటే చూడండి, TOPS. టీ అంటే ట్రాన్స్లేషన్. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ని మీ మదర్ టంగ్లోకి మీ మైండ్లో ట్రాన్స్లేషన్ చేసుకోండి. ఇంగ్లీష్లో ఉన్నది మీ మదర్ టంగ్లోకి ట్రాన్స్లేషన్ చేసుకోండి. ట్రాన్స్లేషన్ చేసుకోవడం వల్ల మీకు క్వశ్చన్ కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీకు క్వశ్చన్ క్లారిటీ వస్తుందో మీరు ఆన్సర్ని చాలా కాన్ఫిడెన్స్తో, పర్ఫెక్ట్గా, క్లారిటీతో రాయగలరండి. నెక్స్ట్ ఓ ఫర్ ఓన్ ఆన్సర్స్. చూడండి, డిస్కోర్సెస్ ఓన్గా రాయాలి. ప్యాసేజెస్లో కూడా కొన్ని ఓన్గా రాసే క్వశ్చన్స్ ఉంటాయి. వీటినే అనలిటికల్ క్వశ్చన్స్ అంటారు. ఆ పెద్ద పెద్ద వర్డ్స్ ఎందుకు? ఓన్ ఆన్సర్స్ అంటే మీ ఓన్ ఒపీనియన్ అక్కడ ఎక్స్ప్రెస్ చేయాలండి కొన్నింటికి ప్యాసేజ్లో. అండ్ డిస్కోర్సెస్ అంటే ఇంకా అన్నీ ఓన్గానే రాయాలి మీరు ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా. నెక్స్ట్ ప్రొనౌన్స్ అండి. ఇవి ముఖ్యంగా ఇవి
ప్యాసేజెస్ క్వశ్చన్స్లో ఒకవేళ ప్యాసేజ్లో మీకు ఐ కానీ వి కానీ ఉంటే వాటిని అలానే తీసుకొని రాయొద్దండి. ఐ అని ఉంటే ఆ ఐ ఎవరు, వి అని ఉంటే ఆ వి ఎవరు, ఆ నేమ్ రాయండి. ఒకవేళ ప్యాసేజ్లో ఐ ఉందని మీరు కూడా ఐ రాశారు అనుకోండి, అది మీ పేరు ఉంటుంది కదా ఆన్సర్ షీట్లో. అది ఐవి ఎప్పుడు రావాలి? హూ డస్ ఐ రెఫర్ టు, హూ డస్ వి రెఫర్ టు, ఇలా రెఫర్ టు అంటే ఐ ఎవరిని సూచిస్తుంది, వి ఎవరిని సూచిస్తుంది అన్న సందర్భంలో ఐ రెఫర్స్ టు నారాయణమూర్తి లేదా ఐ రెఫర్స్ టు ఏషే డోర్జీ తాంగ్షి, ఆ ప్యాసేజ్ని బట్టి తీసుకుంటామండి. నెక్స్ట్ ఎస్ ఫర్ సెంటెన్స్ ఫార్మేషన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో హైలైట్ చేసేది ఇంతకుముందు అనుకున్నాం, రెలవెంట్గా ఉండాలని. ఇంకొక పాయింట్ ఏంటి అంటే సెంటెన్స్ ఫార్మేషన్, వాక్య నిర్మాణం అన్నది పర్ఫెక్ట్గా పెట్టండి. అండ్ పార్ట్ బి దగ్గర టైం మేనేజ్మెంట్ చేసుకోండి. మీకున్న హాఫ్ అన్ అవర్లో, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇస్తారండి ఈ పార్ట్ బి. దీన్ని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. పార్ట్ బి తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే పార్ట్ ఏ కొంతమంది మిగిలిందని చెప్పేసి అది రాస్తూ ఉంటారు. పార్ట్ ఏ లాస్ట్కి వస్తే కొన్ని క్వశ్చన్స్ అలానే మిగిలిపోతాయి. లేదండి, పార్ట్ బి మీ చేతిలోకి రాకముందుకే పార్ట్ ఏని కంప్లీట్ చేసుకోండి పూర్తిగా విత్ చెక్కింగ్. అండ్ పార్ట్ బికి టైంని మేనేజ్ చేస్తూ ఎక్కడ ఏది మిస్ చేసుకోకుండా 5 minutes ముందే కంప్లీట్ చేసుకొని మొత్తం అన్నీ చెక్ చేసుకోండి. అండ్ చెక్కింగ్ ది ఆన్సర్స్ అంటే క్వశ్చన్ నెంబర్ని చెక్ చేసుకోండి, క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ అన్నీ పర్ఫెక్ట్గా రాశారా లేదా అన్నది చూసుకోండి. వెళ్ళండి, మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం మనం. సో ఈ వీడియోలో మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లుగా పేపర్ ప్రజెంటేషన్, బ్లూ ప్రింట్ అండ్ అలొకేషన్ ఆఫ్ మార్క్స్. అంటే బ్లూ ప్రింట్ అంటే ఎక్కడెక్కడ ఏ లెసన్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అని. చూడండి, మీరు ఎలా ప్రజెంట్ చేయాలి, మీ ఆన్సర్ షీట్లో మీ యొక్క ఆన్సర్స్ ఇలా ఉండేటట్లుగా చూసుకోండి. ఫస్ట్ 1 to 4 అండి ఇలా బ్రాకెట్స్లో పెట్టుకోండి. తర్వాత ఒక బాక్స్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అని నీట్గా క్యాపిటల్ లెటర్స్తో కరెక్ట్ స్పెల్లింగ్తో రాసి ఆ బాక్స్ని పెన్సిల్తో డ్రా చేయండి. ఇదండి ప్రజెంటేషన్, మంచి ఇంప్రెషన్. ఇలా లేకుండా కూడా రాయొచ్చు, ఇలా ఉంటే సంథింగ్ స్పెషల్ ఉంటుంది. చూడండి, డైలీ ఆ ఎగ్జామినర్ ఎన్నో పేపర్స్ కరెక్షన్ చేస్తూ ఉంటాడు. సేమ్ క్వశ్చన్ పేపర్, ఆన్సర్స్ సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఆయనకి చూసి కామన్ అనిపిస్తుంది. మనం చూడగానే వావ్ సంథింగ్ స్పెషల్ అనేటట్లుగా ఉండాలి. కాబట్టి ఇలా స్టార్ట్ చేసుకోండి. కరెక్ట్ స్పెల్లింగ్. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వీటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. స్పెల్లింగ్ రాకపోతే మాత్రం మళ్ళీ బ్యాడ్ ఇంప్రెషన్, మార్క్స్ తక్కువగా వస్తాయి. సో నీట్గా ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్ అండి. అండ్ 1 to 4 అండి ఇక్కడ పెట్టేసి మంచిగా నీట్గా ఇలా బాక్స్లో రాసేయండి క్యాపిటల్ లెటర్స్తో. షేర్ చేసుకోండి ఈ వీడియోలో, అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆన్సర్ అని పెట్టేసి చూడండి, ఇక్కడ స్పేస్ వదిలాము. ప్రతి ఆన్సర్ ఫస్ట్ లైన్కి కాస్త స్పేస్ ఇలా వదలండి. సెకండ్ లైన్ రిమైనింగ్ లైన్స్ అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ లైన్కి మాత్రమే అలా వదిలి రాయండి. ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనం ఎన్ని సెంటెన్సెస్లో ఆన్సర్ రాయాలి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్వశ్చన్ చూడండి. 1 to 4 ఇది మన టెక్స్ట్ బుక్లో నుంచి ఏ రీడింగ్ నుంచే ఈ క్వశ్చన్ అడుగుతారు. ప్రతి ఆన్సర్ని మీరు 3 లేదా 4 సెంటెన్సెస్లో రాయాలి. క్లియర్ కట్గా హెడ్డింగ్లో ఇస్తారండి క్వశ్చన్ పేపర్లో. సో మనం క్లాప్స్ని ఫాలో అప్ చేసాము. క్యాపిటల్ లెటర్స్, లెంత్, అక్యురసీ, పంక్చువేషన్, స్పెల్లింగ్. టాప్స్ని కూడా ఫాలో అప్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ మార్క్స్ లూజ్ అవుతున్నారు అంటే లెంత్ ఆఫ్ ది ఆన్సర్. 2 sentences రాస్తున్నారు లేదా 1 sentence రాస్తున్నారు. చూడండి, ఒక్కదానికి 3 marks, 4 questions ఉంటాయి. ఇక్కడ 4 3s are 12 marks. మళ్ళీ 3 marks రావాలి ఒక్కొక్క ఆన్సర్కి అంటే 3 sentences లేదా 4 sentences ఖచ్చితంగా పెట్టాలండి. సో చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ న్యూ సెంటెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ అండ్ లాస్ట్ సెంటెన్స్. 3 sentencesలో ప్రజెంట్ చేసామండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ అండి. మళ్ళీ సెకండ్ వన్ చూడండి, నెంబర్ మంచిగా నీట్గా ఇక్కడ సైడ్ రాసేసి స్పేస్ వదిలేసి మళ్ళీ నీట్గా ఇంతకుముందు మనం అనుకున్న ఆ క్లాప్స్, టాప్స్, ఆ పాయింట్స్ని షిట్గా ఫాలో అప్ చేసుకోండి. 3 sentences ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ థర్డ్ వన్ అండి, ఇక్కడ కూడా చూడండి ఫస్ట్
ఫస్ట్ లైన్కి స్పేస్ వదిలాము, రిమైనింగ్ లైన్స్కి అవసరం లేదు, ఫస్ట్ మాత్రమే వదలండి, ఫస్ట్ లైన్కి మాత్రం. ఇక్కడ కూడా 3 సెంటెన్సెస్ ఉన్నాయి. కావాల్సిన దగ్గర క్యాపిటల్ లెటర్స్, స్పెల్లింగ్, పంక్చుయేషన్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ప్రజెంట్ చేశాం. 4th ఆన్సర్ అండి. ఎస్, ఇక్కడ ఇది కూడా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాం. చూడండి, ప్రతి ఆన్సర్ తర్వాత మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఇలా 2 లైన్స్ డ్రా చేసుకున్నాం. అండ్ మళ్ళీ షీట్ ఆల్ 4 సైడ్స్ డబుల్ మార్జిన్ డ్రా చేసుకోండి. 1 to 4 డన్. మళ్ళీ న్యూ బిట్కి వచ్చాం, 5 to 8. ఈ న్యూ బిట్ కూడా రీడింగ్ కాంప్రిహెన్షనే అండి. ఇది కూడా మంచిగా మిడిల్లో వచ్చేటట్లు చూసుకోండి. ఇలా దిద్దొద్దండి, జస్ట్ ఒక్కసారి రాసేస్తే చాలు. నీట్గా బాక్స్లో పెట్టండి, కంప్లీట్గా నీట్గా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేటట్లుగా చూసుకోండి. వెల్, మళ్ళీ 5th ఆన్సర్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో నుంచి వస్తుందండి. BRC రీడింగ్. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్. 4 3s are 12. ప్రీవియస్ బిట్కి 4 3s are 12. ఈ బిట్కి కూడా 4 3s are 12. ప్రీవియస్ బిట్ టెక్స్ట్ బుక్లో నుంచే వస్తుంది, ఈ బిట్ కూడా టెక్స్ట్ బుక్లో నుంచే వస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే ప్రీవియస్ ఏ రీడింగ్ నుంచే వస్తుంది, ఈ బిట్ 5 to 8 BRC రీడింగ్ అండి టెక్స్ట్ బుక్లో. ఇక్కడ కూడా మనం చూడండి, ఫస్ట్ స్పేస్ వదిలాము ఫస్ట్ లైన్కి. ఎస్, క్లాప్స్. ఇక్కడ కూడా 3 to 4 సెంటెన్సెస్ ఉండాలండి ప్రతి ఆన్సర్. అవే మనం స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసాం. ఆన్సర్ అయిపోయిన తర్వాత చూడండి, నీట్గా పెన్సిల్తో చాలా సూపర్గా ఆ లైన్స్ డ్రా చేయండి. 2 లైన్స్. 6 అని పెట్టాం, మళ్ళీ నంబర్, మళ్ళీ న్యూ ఆన్సర్ స్టార్ట్ చేసుకున్నాం. స్పేస్ వదిలేసి, ఎంత స్పేస్ వదలాలి, 3 words పట్టే అంత స్పేస్ వదలాలండి. 7th one అలానే చేసాం. ఎస్, ప్రతి ఆన్సర్ని కూడా 3 to 4 సెంటెన్సెస్లో ప్రజెంట్ చేసాం. 8th one అండి, ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఉండదు, డిఫరెంట్. ఎలా అంటే చూడండి, ఇలా స్టార్ట్ చేసుకోవాలండి. 3 true statements according to the passage. ఆర్ అన్న వర్డ్ని యూజ్ చేయండి, ఇక్కడ మిస్ అయింది. ARER యాజ్ ఫాలోస్ అని పెట్టేసి కోలన్ పెట్టండి. నెక్స్ట్ BD కరెక్ట్ అండి. సో 5 సెంటెన్సెస్ ఇస్తారు, 5లో ఏవైనా 3 కరెక్ట్ ఉంటాయండి. ఆ లెటర్ రాసి సెంటెన్స్ రాయండి. చాలామంది లెటర్సే రాస్తున్నారు. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్, మళ్ళీ సెంటెన్స్ రాయకపోతే ఎలా? లెటర్ రాసి సెంటెన్స్ రాసేసేయండి, ఫినిష్. నెక్స్ట్ అండి 9 to 12. ఇది న్యూ బిట్ కాబట్టి మళ్ళీ మనం బాక్స్లో ఆ బిట్ నేమ్ స్టడీ స్కిల్స్ అండి, డయాగ్రామ్ బేస్డ్ ఇది. అండ్ ఇక్కడ 9th ఆన్సర్ మ్యాక్సిమం ఆ క్వశ్చన్ హెడ్డింగ్లోనే ఉంటుంది. ఆ హెడ్డింగ్లో ఎంత తీసుకోవాలో అంత పార్ట్ తీసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 9th ఆన్సర్ అండి. ఎస్, మళ్ళీ స్పేస్ వదిలేము. ఇక్కడ మీరు 2 సెంటెన్సెస్లో ఆన్సర్ ప్రజెంట్ చేయండి. 4 2s are 8 మార్క్స్. ఇది టెక్స్ట్ బుక్లో నుంచి రాదు. డయాగ్రామ్ అండి, బార్ గ్రాఫ్, పై చార్ట్, టేబులర్ ఫామ్స్లో ఇస్తూ ఉంటారు. ఫ్లో చార్ట్ మీరు ఎన్నో రివిజన్ టెస్ట్లు రాసి ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది కదా. 10th 11 12th one చూడండి, ప్రతి దానికి స్పేస్ వదిలి రాసాము ఫస్ట్ లైన్. వెల్, మళ్ళీ నంబర్ 13 న్యూ బిట్ వచ్చేసిందండి. సో ఇక్కడ 13 అని పెట్టేసుకోండి, మేము పెట్టలేకపోయాము. మళ్ళీ మీరు మంచిగా 13 అని పెట్టేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఇక్కడ నుంచి ఒకటే లైన్లో రాయండి. మా వాళ్ళు ఏం చేశారంటే 2 లైన్స్లో రాశారు, మీరు చాలా నీట్గా రాయండి. ఇక్కడ F రావాలి, E రాశారు, ఎస్, ఇలాంటివి లేకుండా చూసుకోండి. మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకటే లైన్లో వచ్చేటట్లుగా చూసుకోండి నీట్గా. ఎస్, నౌ 13 ఆన్సర్. రోమన్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ గ్రామర్ టాపిక్స్ మీద బేస్ చేసుకొని ఇస్తారు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండి. వెల్, మళ్ళీ ఇక్కడ మీరు రాయాల్సినవి కేవలం 4 అండి. టెక్స్ట్ బుక్లో నుంచి అడగడిది. ఏవో స్టోరీస్ తీసుకుంటారు. ఇంతకుముందు ప్రీవియస్ చూస్తే యానిమల్ స్టోరీస్ ఉంటాయి చూడండి, ఫాక్స్, లయన్, మౌస్, ర్యాట్, ఎలిఫెంట్, ఇలాంటి స్టోరీస్ బేస్ చేసుకొని ఇస్తుంటాడు, హంటర్ అని. సో ఇక్కడ 4 రాయమని అడుగుతాడు. 4 2s are 8, మీరు మాత్రం 6 out of 6 రాయండి. 6 రాయండి, ఎందుకంటే కొన్ని మనం డౌట్ఫుల్గా రాస్తాము, అది కరెక్ట్ అయి ఉండొచ్చు. కొన్ని కాన్ఫిడెన్స్తో రాస్తాము, రాంగ్ అయి ఉండొచ్చు.
సో ఒకవేళ మనం కరెక్ట్ అనుకొని రాసింది రాంగ్ అయ్యి రాంగ్ అనుకున్నది రాసింది కరెక్ట్ అవుతే మనకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది కదా. రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. సో 6 out of 6 కరెక్ట్ ఉంటే రైట్, వాడు ఇచ్చేది 8. 6లో 4 కరెక్ట్ ఉన్నా వాడు ఇచ్చేది 8. సో 6 out of 6 అటెంప్ట్ చేయండి. వాడు రాయమన్నది 4 రాయమంటాడు, కానీ మీరు అన్నీ రాయండి. అన్నీ రాయడంలో తప్పేమీ లేదు. సో S1 2 రోమన్ నెంబర్ 3 4 5 6 ఇలా. మళ్ళీ మేజర్ డిస్కోర్స్ చూడండి. ఇక్కడ మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది 14th వన్లో. ఎస్ఏ రైటింగ్ ఇచ్చాడండి. మేజర్ డిస్కోర్స్ అని పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసుకోండి నీట్గా. డిస్కోర్స్ లాస్ట్లో చూడండి ఎస్సి అన్న స్పెల్లింగ్ రావాలి బాక్స్లో. చూడండి ఈ మేజర్ డిస్కోర్స్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ అంటే 14A 14B అని ఏబి ఇవ్వడు వాడు, ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇవ్వలేదు. 14 అని ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ ఇచ్చి ఆర్ ఇచ్చి మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. సో ఫస్ట్లో అడిగిన క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది. ఆర్ అని తర్వాత ఇచ్చిన క్వశ్చన్ జనరల్గా ఇస్తాడు. టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చేవి ఎలా ఉంటాయంటే స్టోరీ కానీ, కాన్వర్జేషన్ కానీ, కొరియోగ్రఫీ కానీ, డిస్క్రిప్షన్ కానీ, డ్రామా కానీ, ఇంటర్వ్యూ కానీ ఉంటుంది. ఆర్ అని జనరల్ డిస్కోర్స్ ఇచ్చినది ఏంటంటే బయోగ్రఫీ, ఎస్సే రైటింగ్, స్పీచ్, లెటర్ రైటింగ్, రిపోర్ట్ అండి. వీటిలో మీకు ఏది బాగా ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్నే ప్రజెంట్ చేయండి, బెటర్గా వచ్చిన ఆన్సర్. సార్ మళ్ళీ ఎక్స్ట్రా రాయాలా? ఎక్స్ట్రా రాయాలి అంటే మీకు టైం ఉంటే రాయండి. ఎక్స్ట్రా రాయాలని చెప్పేసి ఇది సగం రాసి ఆ ఎక్స్ట్రాది సగం రాసి ఇలా రాసేస్తే తొందరలో మార్క్స్ పోతాయి. సో మీరు రాసింది పర్ఫెక్ట్గా రాయండి. అన్నీ కూడా మస్ట్ అటెంప్ట్ క్వశ్చన్స్. ఎక్స్ట్రా ఒకవేళ మీకు రాయాలి అనిపిస్తే టైం ఉంటే రాయండి. మళ్ళీ చూడండి మంచిగా హెడ్డింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, కానీ మా వాళ్ళు స్మాల్ లెటర్లో పెట్టారు. సో ఇలాంటి కామన్ మిస్టేక్స్ ఎంత చెప్పినా చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. అందుకోసమే చూడండి వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎయిర్ పొల్యూషన్ క్యాపిటల్ లెటర్స్లో ఉండాలండి. మంచిగా లైన్ డ్రా చేయండి. పారాగ్రాఫ్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ మనం స్పేస్ వదిలాము చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్కి, సెకండ్ పారాగ్రాఫ్కి మళ్ళీ స్పేస్ వదిలాము, థర్డ్ పారాగ్రాఫ్కి స్పేస్ వదిలాము, ఫోర్త్ పారాగ్రాఫ్కి స్పేస్ వదిలాము. డన్, అయిపోయిందండి మన ఆన్సర్. ఇలా మీరు ప్రజెంట్ చేయబోయే మేజర్ డిస్కోర్స్ పారాగ్రాఫ్స్గా ఉండేటట్లుగా చూసుకోవాలండి. పారాగ్రాఫ్స్ 3 to 4 పారాగ్రాఫ్స్. నెక్స్ట్ 15 అండి. ఓకే, నేను పిక్చర్ తీసినప్పుడు ఈ 15లో 1 పక్కకు పోయింది, 15 అండి అది. మైనర్ డిస్కోర్స్ ఇది టెక్స్ట్ బుక్లో నుంచి అడిగే క్వశ్చన్ అండి. ఇక్కడ ఏవేవి అడుగుతారు అంటే డైరీ ఎంట్రీ, మెసేజ్, నోటీస్, ఈ మూడిట్లో ఏదో ఒకటి టెక్స్ట్ బుక్ రిలేటెడ్. మంచిగా బాక్స్లో పెట్టాలండి. ఈ మైనర్ డిస్కోర్స్ని 5 మార్క్స్, మేజర్ డిస్కోర్స్ 10 మార్క్స్, మైనర్ డిస్కోర్స్ ఇక్కడ మైనర్ డిస్కోర్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. ఇలా అండి. మళ్ళీ డిఫరెంట్గా ఆన్సర్ రాస్తూ ఉన్నారు. ఈ యొక్క డైరీ ఎంట్రీని, మెసేజ్ని, నోటీస్ని, అంటే ఫార్మాట్ ఓకే అండి. అన్ని ఫార్మాట్స్ కరెక్టే. అవి మాదే కరెక్ట్, వేరే రాంగ్ అని చెప్పడం నాట్ రైట్. అన్నీ కూడా కరెక్టే. ఎస్, ఒక్కొక్కటి ఫాలో అవుతుంటారు. మేమేంటంటే స్ట్రిక్ట్గా అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు అప్రూవ్ చేసింది ఫాలో అవుతున్నాం. అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి సార్ మళ్ళీ ఈ నేమ్ అన్నది, రైటర్స్ నేమ్ అన్నది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలా రైట్ సైడ్ పెట్టుకోవాలా అని అడుగుతున్నారు. వెళ్ళండి, 2 సైడ్స్ కరెక్టు. ఓకే, రైటు రాంగ్ అన్నది కాదు పాయింట్. ఇక్కడ ఎగ్జామ్లో మనకి మార్కులు ఎలా రావాలి, ఎక్కువ రావాలి, రైట్ సైడ్ పెట్టండి, ఈ సైడ్ పెట్టండి. మా వాళ్ళు లెఫ్ట్ సైడ్ పెట్టారు, రైట్ సైడ్ పెట్టండి. రైట్ సైడ్ పెడితే రైట్ అండి, మంచిగా రైట్ సైడ్ రైట్, నో ప్రాబ్లం. లెఫ్ట్ సైడ్ కూడా కరెక్టే, కానీ ఎస్ మళ్ళీ కొంతమంది రైట్ సైడ్ అయిపోయిందండి. గో విత్ ద ఫ్లో, గుంపులో గోవిందా అయిపోయింది. ఇప్పుడు అందరూ ఎలా రాస్తున్నారో మనం కూడా అలానే రాయడం బెటర్. మళ్ళీ ఇక్కడ ఈ మైనర్ డిస్కోర్స్ని బాక్స్లో పెట్టేసేయాలండి ఆన్సర్. నెక్స్ట్ 16th, ఇక్కడ నేను పిక్చర్ తీసేటప్పుడు పోయిందండి నెంబరు. మైనర్ డిస్కోర్స్ ఇక్కడ ఈ 16thలో ఇంటర్నల్ చాయిస్ ఉండదండి. ఇది జనరల్ మైనర్ డిస్కోర్స్. ఇక్కడ మనకి పోస్టర్ కానీ, ఇన్విటేషన్ కానీ, ప్రొఫైల్ కానీ అడుగుతారండి. మంచిగా మైనర్ డిస్కోర్స్ అని పెట్టేసి చూడండి. ఇన్విటేషన్ అడిగారు, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్, ఎస్
డిజైన్ చేసాం ఇలా. ఈ ఇన్విటేషన్ కార్డ్ అంటే మైనర్ డిస్కోర్స్ని మనం బాక్స్లో ప్రజెంట్ చేయాలి. నౌ మూవింగ్ ఆన్ టు పార్ట్ బి. పార్ట్ బి మనకి లాస్ట్ 30 minutes ఇస్తారండి. చూడండి, సింపుల్గా ఎరేజింగ్స్ ఎక్కడా లేకుండా నీట్గా పార్ట్ బిలో, ముఖ్యంగా పార్ట్ బిలో ఈ పోయం రిలేటెడ్ అన్సీన్ పోయం ఇస్తారండి. ఇక్కడ బుక్లో లేనిది, టెక్స్ట్ బుక్లో లేనిది, ప్యాసేజ్ కూడా ఇవ్వచ్చు, కానీ ఇప్పటివరకు అన్సీన్ పోయమే ఇచ్చారు. ఇక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అడుగుతాడు, లేదా ఇంకొకటి కూడా అడుగుతున్నాడు ఎక్కువగా, మీనింగ్స్. ఆ పోయంలో ఉన్న ఏదో ఒక వర్డ్ మీనింగ్ అడుగుతున్నాడు. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్లో సిమిలీ, మెటాఫర్ ఎక్కువగా అడుగుతున్నాడు. సిమిలీ అంటే మనం ఏఎస్ యాజ్ లేదా ఎల్ఐకేఈ లైక్ ఇలా ఉంటే సిమిలీ అవుతుంది. ఏఎస్ యాజ్ ఎల్ఐకేఈ లైక్ ఇవి లేకపోతే మెటాఫర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ మీనింగ్ కూడా అడుగుతాడు. వర్డ్ మీనింగ్ అడిగినప్పుడు ఎస్ ఇక్కడున్న ఆప్షన్ని తీసుకొని ఆ లైన్లో ఆ వర్డ్ ప్లేస్లో పెట్టి సెట్ అవుతుందా లేదా చూసుకోండి. ఎరేజింగ్ చేయొద్దండి. చాలా సింపుల్ పోయమే ఇస్తారు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి ఒకటే కామన్ ఉండాలి కాబట్టి ఇద్దరికి కామన్ పేపర్ ఉంటుంది. అండ్ ఎడిటింగ్ అండి. అండ్ ఈ ఎడిటింగ్లో చూడండి, చాలామంది ఎడిటింగ్ అనగానే ఒకే ఫైన్ స్టెప్ బ్యాక్ వేస్తున్నారు. ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది చాలా ఛాలెంజింగ్, మోస్ట్ ఛాలెంజింగ్ అండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ TO2 తర్వాత ఇంగు EDS రాకుండా చూసుకోండి. అంటే టు స్టేయింగ్ అనకూడదు, టు స్టే అంటాం. తర్వాత LY మీద అంటే అడ్వర్బ్ మీద ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు ఎడిటింగ్లో. తర్వాత అంటే మెయిన్లీ, ఇంట్రెస్టింగ్లీ, స్లోలీ, ఎండ్లెస్లీ ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని స్లో, ఎండ్లెస్ అని LY తీసేసి ఇస్తున్నాడు. ఒక ఎర్రర్ని అలా క్రియేట్ చేస్తున్నాడు. అండ్ ఇంకొన్ని ఎర్రర్స్ని ఏంటి అంటే హూ, విచ్ అంటే వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. హూ అంటే పర్సన్స్కి వస్తుంది, విచ్ థింగ్స్కి వస్తుంది. వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. తర్వాత వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3, V4, V5. తర్వాత ఆన్, ఇన్, అట్, ఆఫ్, బై ఇలా. తర్వాత అండ్, బికాస్ ఇలాంటి వీటి మీద. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని కూడా పోస్ట్ చేయండి. మళ్ళీ ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఎడిటింగ్ చూడండి. కంప్లీట్ సెంటెన్స్ రాయాలి, అక్కడ ఎర్రర్ పార్ట్ని ఏదో అండర్లైన్ చేయాలి. ఇక్కడ ఎడిటింగ్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అంటే ఎర్రర్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే జంబుల్డ్ వర్డ్స్గా క్రియేట్ చేస్తున్నారు, మిస్సింగ్ వర్డ్స్గా క్రియేట్ చేస్తున్నారు, ఎక్స్ట్రా వర్డ్ అంటే అనవసరమైన వర్డ్ని అక్కడ ఇచ్చి ఎర్రర్ని క్రియేట్ చేస్తున్నారండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాయడానికి స్పేస్ సరిపోకపోతే ఎర్రర్ ముందు పార్ట్ని రాయండి, ఎర్రర్ పార్ట్ని రాయండి, ఎర్రర్ తర్వాత పార్ట్, ఇవన్నీ కవర్ అయ్యేటట్లుగా చూసుకోండి. మ్యాక్సిమం స్పేస్ సరిపడేటట్లుగానే ఇస్తారు. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ అండి. ఇది టెక్స్ట్ బుక్లో నుంచి రాదు, ఎడిటింగ్ టెక్స్ట్ బుక్లో నుంచి వస్తుంది. ఈ క్లోజ్ టెస్ట్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్యాసేజ్ విత్ బ్లాంక్స్ అండ్ ఆప్షన్స్. ఇది టెక్స్ట్ బుక్లో నుంచి రాదు. ఇక్కడ మనకి ఆర్టికల్స్ ఏ అండ్ ద, ఇక చూడండి 30th క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత వర్బ్ ఫార్మ్స్ మీద, ప్రిపోజిషన్స్ మీద అడుగుతూ ఉంటారు. ఇక్కడ సార్ లెటర్స్ రాయాలా, వర్డ్స్ రాయాలా చూడండి. ఒకవేళ ఇక్కడ ఇలా బ్రాకెట్స్ ఇస్తే ఈ లెటర్స్ రాయండి. ఇన్ కేస్ బ్రాకెట్స్ ఇవ్వలేదు అన్నప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏదో అది ఈ బ్లాంక్లో రాయండి. సో బ్రాకెట్స్ 100% ఇస్తారు, ఇన్ కేస్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు అలా చేసేయండి. అంటే బ్రాకెట్స్ ఇస్తే జస్ట్ ఇక్కడ రాసేస్తే చాలు. ఒకవేళ ఈ బ్రాకెట్స్ ఇవ్వలేదు అనుకోండి, బ్లాంక్స్లో లెటర్ రాయొద్దు, బ్లాంక్స్లో మీరు ఆ వర్డ్ రాయండి. మళ్ళీ లాస్ట్ వన్ అండి, రీరైట్ యాజ్ డైరెక్టెడ్. ఇది టెక్స్ట్ బుక్లో నుంచి అడుగుతారు. ఇక్కడ సినానిమ్స్, యాంటోనిమ్స్ చూడండి, ఎక్కడా కూడా ఎరేజింగ్ లేకుండా నీట్గా మీరు ఆన్సర్ని ప్రజెంట్ చేయండి. మళ్ళీ మీకు మా క్లాసెస్ అంటే భీమరాము గారి క్లాసెస్ మీకు కావాలి, మీ స్టూడెంట్స్కి కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీగా మీ స్కూల్ని విజిట్ చేసి మేము క్లాస్ తీసుకుంటాం. క్లియర్ కట్గా ఇంకా బాగా ఎక్కడెక్కడ ఏమేమి ప్రజెంటేషన్ ఎలా చేయాలి అన్నది కూడా క్లియర్ కట్గా ఎస్ అండి నేను విజిట్ చేస్తాను. మీ స్కూల్కి విజిట్ చేసి ఎస్ కన్వీనియంట్ టైం ఫిక్స్ చేసుకొని
వచ్చి క్లాసెస్ తీసుకుంటాను. వెళ్ళండి. మళ్ళీ ఈ వీడియోని షేర్ చేయండి మీకు కావాల్సిన ఫ్రెండ్స్తో, టీచర్స్తో, అందరితో కూడా. థ్యాంక్ యూ సో మచ్.